హిమాలయాస్లో ఉన్నాను. ఆ తర్వాత అడవిలోకి వెళ్ళిపోయాను. నిజంగానే నేను సన్యాసులతో ఉన్నాను. అప్పుడే జీవితంలో మొదటిసారిగా ఒక నక్సలైట్ని చూశాను. అది నన్ను చాలా ఇబ్బందికి గురిచేసింది. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం టు బీ ఆర్ నాట్ టు బీ, దట్స్ ద క్వశ్చన్. వివరం తెలిసినప్పటి నుంచే నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను. ఇంకా 2 రోజులైతే ఎవరికీ చెప్పకుండా మీరు వెళ్ళిపోతారు. చిన్ననాటి అడుగులు మీరు ఎప్పుడైనా చూసారా? ఒక చాక్లెట్ అన్నా కొనిచ్చారా? నా లైఫ్లో ఎప్పుడన్నా మీరు నాన్నగా ప్రవర్తించారా? డార్లింగ్, నా ప్రయాణానికి మీరిద్దరు అడ్డుగా ఉన్నారు. మీ ప్రయాణంలో నేను కూడా. నో ఎమోషన్స్, నో పెయిన్, నో లవ్ అండ్ నో డ్రామా. ఐఎమ్ ద ఫ్రీకింగ్ బ్యాడ్ యాస్ ఇన్ ఆల్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక్క నిమిషం. మమ్మీ బేబీ అంకుల్ లవ్ చేసుకుంటున్నారు. అమ్మకి అదే సంతోషం, అందుకని నేను ఒప్పుకుంటున్నాను. no women, no cry. No woman, no cry. No, 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 no. No, 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 no. కొరడాతో కొట్టాలా? ఏంటి? సిలువ మూసే తిరునాళ్ళలో ఈ భూమిలో శాశ్వతం ఎవరని చెప్పరా, పోతే పోని పోరా. ఈ భూమిలో శాశ్వతం ఎవరని చెప్పరా. అందరూ ఈ వేషం వేయమని నన్ను పట్టుబట్టారు. 3 గంటల నుంచి ఈ క్రాస్ని మోస్తున్నాను. ఇక నా వల్ల కాదు. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అయిపోయాలి బాబోయ్. చాలా ఏళ్ల క్రితం నా భార్య కూతురు చూస్తూ ఉండగా సిలువ మోయించి నన్ను ఈ పాపని ఇలా కొట్టాడు. నా ప్రయాణంలో మీరిద్దరూ ఎప్పుడు అడ్డుగా లేరు. ఇకపై మీ ఇద్దరు ప్రయాణంలో నేను కూడా అడ్డురాను. నో ఎమోషన్స్, నో పెయిన్, నో లవ్. నాన్న, అతని మృగం కాదు, దైవం. దేవుడా కృతజ్ఞతలు. నేనేం చెప్పొస్తున్నానో మీకెప్పటికీ అర్థమై ఉంటుందనుకుంటా. జాయ్ అనుమతే కదా మీకు కావాల్సింది. ఇప్పుడు దొరికింది. ఇప్పుడు జాయ్కి సమస్య లేదు, నా కూతురికే సమస్య లేదు. అందుకని అందరినీ పిలిచి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలి. వస్తాను ఫాదర్. వెళ్ళిరమ్మా.
దుఃఖాలన్నిటి తర్వాత ఒక ఈస్టర్ ఉంటుంది. ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది. అవును, ఏంటి? ఒక సమస్య ఉంది. ఏంటిది? షోషా రోణి పెళ్లి విషయంలో పాపన్ జాన్సన్ ఏదో నిర్ణయం తీసుకున్నారు. ఆ, పాపం చెప్పాడా? రోణి వచ్చే నెల వస్తున్నాడు. ఓ,